టిఫిన్ తింటున్నా. ఇది కాలే ఊక అన్నం తినండి. ఇంకా అంతే, మధ్యాహ్నం లేదు. ఇంకా బిర్యానీ లేట్ అవుతుంది. తాళి ఉందా? మనం అసలు టిఫిన్ టైం చెప్పినా మీరు లంచ్ టైం ఆల్రెడీ ప్లేసెస్ చెప్పినాం కదా. దోశ చెప్పినాం. ఉంటుంది. ఫస్ట్ నంబర్ 1 ఫేమస్ టెంపుల్ శ్రీరంగపట్టణం ఆదిరంగ. ఈ గుడి పేరు వచ్చి ఆదిరంగ. సెకండ్ ఇక్కడ నుంచి 75 కిలోమీటర్ ఉంటుంది. ఆ ఊరి పేరు వచ్చి శివసముద్ర. అక్కడ వచ్చి మధ్యరంగ. ద లాస్ట్ తమిళనాడు తిరుచిరపల్లిలో అంత్యరంగ. ఆదిరంగ, మధ్యరంగ, అంత్యరంగ. ఆది అంటే స్టార్ట్, మధ్య అంటే మిడిల్, అంత్య అంటే ఎండ్. దట్ ఈస్ ఆది, మధ్య, అంత్య. ఈ గుడి వచ్చి 1200 సంవత్సరం గుడి. ఈ గుడి కట్టించింది మన హిందూ రాజుడు. అతని పేరు వచ్చి తిరుమల రాయ అని. ఈ గుడి లోపలలో 2 దేవుడు ఉంటుందండి. ఫస్ట్ దేవుడి పేరు వచ్చి రంగనాథ స్వామి. ఆయన వచ్చి పాము పైన పడుకున్నారు. ఒకే రైతు చేసింది. ఆ రాయి పేరు వచ్చి సాలిగ్రామ స్టోన్. ఇది పూజా పర్పస్ స్టోన్. రెండో ప్రోగ్రామ్ మీ ముందు చూడండి. ఇదంతా పడిపోయింది కదా. ఇదే టిప్పు సుల్తాన్ గారు ఒరిజినల్ ప్యాలెస్. ఆయన ఉండే ఇల్లు. ఈ ప్యాలెస్ పేరు వచ్చి లాల్ మహల్ ప్యాలెస్. టిప్పు సుల్తాన్ గారు చనిపోయిన తర్వాత బ్రిటిష్ మనిషి దీని ప్యాలెస్లో బాంబులేసి అన్ని మొత్తం బ్లాట్ చేశాడు. ఎందుకంటే ఈ ప్యాలెస్ లోపలలో బంగారమ్మ వెండిలో 2 దొంగతనం చేసుకుని బాంబులేశారు. ఇప్పుడు కూడా ఇంటి బంగారమ్మ వెండిలో దొరుకుతుంది, కానీ ఎక్కడ ఉందని ఎవరికి తెలీదు. ఇప్పుడంతా మెయింటైన్ చేసేది ఆర్కాలజీ డిపార్ట్మెంట్, ఐ మీన్ సెంట్రల్ గవర్నమెంట్గా హ్యాండ్ ఓవర్ ఉంటుంది. ప్లీజ్ కమ్ సార్, రండి. సార్ అది గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. ఈ సెకండ్ పైకి ఎక్కేదా 3. ఇప్పుడు నెక్స్ట్ మీకు నేను 4 చూపెడతాను సార్. కాలువ ఉంటుంది. ఒక్కసారి కొంచెం మళ్ళీ కొంచెం వెనక్కి చెప్పవా? కొంచెం వెనక్కి చెప్పండి. సో అక్కడ కాలువ, అదే కొబ్బరి చెట్టు ఉంది కదండి, అది కాలువలో ఉంటుంది. ఆ బ్రిటిష్ కారు బాడీ ఆ కాలువలో పడిపోతుంది. ఆ పడిపోయిన తర్వాత ఆ బాడీని ఇమీడియట్ గా వచ్చి ముసలి తినేస్తుంది. సో వెళ్ళే దారిలో ఆ కాలువ కూడా మీకు నేను చూపెడతాను, అది కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు ఆ గండ్లు కోట కూడా అది ఆడ కనిపించేది. ఆ బొక్కల నుంచి గండ్లు పెట్టి కాల్చేవాళ్ళు రచన కోసం. ఓకే. వాటర్ గేట్ అంటే సార్ లోపల వచ్చి కావేరి నదిలో ఉంటుందండి. ఆ కాలంలో టిప్పు సుల్తాన్ గారు ఇక్కడ స్నానం చేసుకుని అతను గుర్ర పైన ఎక్కినప్పుడు టిప్పు సుల్తాన్ గారికి బ్రిటిష్ మనిషి షూట్ చేసింది ఇక్కడే. సో టిప్పు సుల్తాన్ ఫ్రెండ్ పేరు వచ్చి మీర్ సాదిక్ అని. అతనికి బ్రిటిష్ మనిషి డబ్బులు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? టిప్పు సుల్తాన్ గారు ఎక్కడ వెళతారో, ఎక్కడి నుంచి వస్తాడో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి. అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత గుర్ర పైన కూర్చున్నాడు కదా, వెనక షూట్ చేశారు. గుర్రాలు పరిగెట్టింది. తర్వాత గుర్రాలు కూడా షూట్ చేశారు. గుర్రాలు టిప్పు సుల్తాన్ ఇద్దరు వచ్చి ముందే చనిపోయాడు. అక్కడే అతని బాడీ దొరికింది సార్. సో దాంట్లో ఒక పెద్ద రాయి ఉంటుంది. ఆ రాయి మీద ఇంకిస్తారా సార్, ది బాడీ ఆఫ్ టిప్పు సుల్తాన్ వాల్ ఫౌండ్ హియర్ 4th May 1799 ఎర్లీ మార్నింగ్ 9 o'clock టిప్పు డెత్. ఇప్పుడు ఈ టిప్పు సుల్తాన్ చనిపోయి 220 సంవత్సరాలు అయిపోయింది. ఈ కాలానికి ఈ రోజుకి 3వ జనరేషన్. ఇప్పుడు వాటర్ లేదు, ఎందుకంటే వర్షం ఇప్పుడు ఫుల్ వాటర్ ఉంటుంది, కావేరీ వాటర్. ఇప్పుడు సమ్మర్ టైం కదా, కొంచెం వాటర్ తగ్గింది. ఈ వాటర్ ఈస్ గోయింగ్ టు తమిళనాడు మెట్రో డ్యామ్. దాన్ని ఇప్పుడు డోబీ కట్టేశారు. ఇంత దూరం వచ్చి పడిపోయాడు సార్ ఇక్కడ దాకా. అవును, ఇది ఆయన సమాధి కాదు సార్, జస్ట్ అతని బాడీ దొరికింది అంటే. సమాధి కోట బయట ఉంటుంది సార్. ఓకేమా? ఓకే మేడం. అది కొంచెం ఆన్ చేసి బాబు చేతికి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన కూడా వింటారు. రండి. సో ఇది టిప్పు సుల్తాన్, ఒక నిమిషం. సో ఇది టిప్పు సుల్తాన్ బాడీని అంటే వాటర్ గేట్ లో షూట్ చేస్తే ఇంత దూరం వచ్చి గుర్ర పైన పడిపోయాడు. ఇది అతని సమాధి కాదు, జస్ట్ అతని బాడీ ఇక్కడ చోట దొరికింది. అదే టిప్పు సుల్తాన్ని కాలుస్తే ఆయన స్నానం చేసే దగ్గర ఇక్కడ వరకు వచ్చినాడు గుర్రం మీదనే, ఇక్కడ చనిపోయినాడు. ఇక్కడ బాడీ దొరికిందంట. అది దొరికిన స్థలం సమాధి కాదు, సమాధి ఇంకొక చోట ఉంటుందంట. ఈ బాంబులు కత్తిలో దీంట్లో పెట్టేది. ఇలాంటి ఆయుధ కారాగారులు మన శ్రీరంగపట్నం కోట లోపల మొత్తం 10 ఉంటుంది. బట్ ఇప్పుడు దీంట్లో ఆయుధం లేదు, అదంతా మైసూర్ ప్యాలెస్ లో ఉంటుంది సార్. ఇంకొకటి మాట,
మనం వచ్చేదానిలో టిప్పు సుల్తాన్ గారి ప్యాలెస్ చూపెట్టాం కదా, పడిపోయింది. ఆ ప్యాలెస్, ఆ వాటర్ గేటు, ఆ కోట బార్డర్, ఈ 5 కారాగారాలు ఇదంతా కట్టింది సిమెంటే కాదు సార్. ఒకప్పుడు సిమెంటే ఏమీ తెలీదు. కోళిగుడ్డులు, సున్నం, మట్టి, బెల్లం ఈ 4 బాగా కలిపి ఇదంతా కట్టింది. ఇది కూడా వచ్చి 200 సంవత్సరం ఓల్డ్. 200 కింద అప్పుడు కోడి మసీద్. ఆ కాలంలో టిప్పు సుల్తాన్ గారు ఇక్కడ నమాజ్ చేయడానికి బట్ట వస్తున్నారు. ఇప్పటికి వచ్చేది అరబీ కాలేజ్ అండ్ ముస్లిం కాలేజ్ సార్. నాకు డౌట్ ఉంది, మీ ఊర్లో మసీదు ఉందా? స్టార్ అండ్ మూన్ కదా వచ్చేది. కొంచెం మసీదు పైగా చూడండి ఏం పెట్టారు. మసీదు పైన కలశం ఉంది. ఏ ఊర్లో కానీ ఏ దేశంలో కానీ మసీదు పైన ఎవరైనా కలశం పెట్టారా? మీరు చూసారా? సో దీంట్లో కలశం ఎందుకు పెట్టారంటే సార్, ఇది వచ్చి ఒకప్పుడు మన హిందూ దేవాలయం, అంటే హనుమంత స్వామి గుడి. ఇది టిప్పు సుల్తాన్ గారు చనిపోయిన తర్వాత ఆయన ఫ్రెండ్ మీర్ సాదిక్ మన హిందూ గుడిని బ్రాట్ చేసి ముస్లిం దేవుడు కట్టించారు. మీకు ఎట్లా తెలుస్తుంది ఇది హిందూ గుడి లేకపోతే ముస్లిం గుడి అంటూ? అదే మన హిందూ గుడిగా ఉంటే ఏమైనా గుడి ఉంటే ఫస్ట్ మనకు కనపడది రాయి మీద పాములు, త్రిశూలాలు, విష్ణు చక్రాలు, పెద్ద పెద్ద స్తంభం ఉంటుంది సార్. ఇక్కడ ఎలక్ట్రిక్ స్తంభం ఉందా? ఈ మసీదుకి అయితే పైన కలశం ఉందంట, చూడండి. కలశం ఉంది, చూస్తున్నారా? అయితే అక్కడ మనకు స్తంభం వెనుక కూడా మన గుళ్ళకు ధ్వజ స్తంభాలు సైడ్లకు ఉండి డిజైన్స్ ఉంటాయి కదా, రాతివి. అట్లా తీసుకున్నాం. ఇదే కాల్వ, ఇదే కందక. దీంట్లోనే నీడు ముసళ్ళు ఉండదు. ఒకప్పుడు శత్రువులు కోట లోపల రాకుండా ఉండేదానికి. ఇప్పుడు నీడు లేదు, ముసలి లేదు. ఇప్పుడు పాములు ఎక్కువ ఉంటుంది. సో ఇంకా మన కోట లోపలనే ఉన్నాం. ఇది దాటితే మన కోట నుంచి బయటకు వచ్చేసా. ఓకే, మరి కొంటావా రాత్రి ఏమన్నా కాల్చుకొని తిన్నీకే? ఇక్కడ కర్ణాటక ఇస్ అ గవర్నమెంట్ ఫ్యాక్టరీ. ఆ కర్ణాటక గవర్నమెంట్ ఫ్యాక్టరీ పేరు వచ్చి సార్ మేడం మైసూర్ ఇస్ అ వెరీ ఫేమస్. పట్టు చీరలు తెలుసా? మైసూర్ పట్టు చీర అక్కడే మ్యానుఫ్యాక్చర్. అవును. దాని పక్కనే ఉండేది మైసూర్ గంధం సబ్బుల ఫ్యాక్టరీ, మైసూర్ శాండల్ సోప్ ఫ్యాక్టరీ. ఇంకొకటి మాట, మీరు బయటగా మీరేమి కొండుకోదండి. మీరు బయటగా మీరు ఏమైనా కొంటే మీకు అన్ని ఫుల్ డూప్లికేట్ దొరుకుతుంది. సపోజ్ మీరు ఏమైనా కొండుకోవాలంటే మన శ్రీరంగపట్నంలో కర్ణాటక గవర్నమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ 2 ఐటమ్ చాలా ఫేమస్: గంధం చెక్క, పౌడరు, సెంటు, సబ్బు, అగరబత్తి, గంధం ఆయిల్. అండ్ వర్డ్ ద నెంబర్ ఫేమస్ మైసూర్ పట్టు చీర. ఇక్కడ మీకు ట్యాక్స్ లేదు, వ్యాట్ లేదు. చూస్తారా ఫ్యాక్టరీని? ఫస్ట్ ఇది అయిపోయింది అన్ని. అదే ఇది కోట లోపల అయిపోయింది. ఇంకా మిగిలింది ఒకటే టిప్పు సుల్తాన్ సమాధి. ఆ సమాధి దగ్గర ఫ్యాక్టరీ ఉంది. చూస్తే చూపెడతాను సమాధికి పోతాం. ఏమంటారు సందీప్? సరే చూడండి, ఆన్లోనే పెట్టు. అదేనండి, అక్కడ ఇప్పుడు చూపిస్తా అన్నాడు మాకు. అక్కడ నుంచి మొదలవుతుందంట, చుట్టూ తిరిగి వెళ్తున్నాం మేము అక్కడికే. ఇప్పుడు టిప్పు సుల్తాన్ సమాధి చూపిస్తానంటున్నాడు ఆయన. ఇంకా అది చూసిన తర్వాత ఫ్యాక్టరీ ఉంటుందంట. మనకు అన్ని ఒరిజినల్ గంధంతో తయారు చేసిన పౌడర్ కానీ, కాస్మెటిక్స్ కానీ, అగరబత్తులు కానీ, ఇంకా ఏవైనా కూడా ఒరిజినల్గా తయారు చేస్తారంట. క్రీములు కానీ అన్నీ. ముఖ్యంగా మైసూరు పట్టు ఉంటుంది కదా, మనం మైసూరు పట్టు అంటాం కదా, మెత్తని పట్టు దాంతో చీరలు తయారయ్యేది అక్కడేనంట. చూపిస్తామంటున్నాడు, చూద్దాం మరి. ఇంకా లోపల ఇవన్నీ చెక్కతో చేసినవి చూడండి. ఇవన్నీ కత్తులు, అంటే రోజు వుడ్తో తయారు చేసినవి. ఒరిజినల్ వుడ్ మొత్తం. ఇదిగో సందీప్, ఇదిగో మన దగ్గర ఉండే రోజు వుడ్ చూడు. ఇది బరువు ఎట్టుంటుంది చూడు. సరస్వతి దేవత కళ. మీ నాన్నది పైన మంటపం పట్టుకుంటేనే అసలు ఎత్తలేం. అది పోదాం పరా, ఏదో ఒక సెంటు తీసుకోంగా పోదాం. ఓకే, ఏదో ఒక పర్ఫ్యూమ్ అండి. ఉన్నాయి కానీ అన్నీ ఉన్నాయి, బాగానే ఒరిజినల్ ఉన్నాయి. కానీ అయితే ఏంటంటే మేము అంత ముందుకే షాపింగ్ చేసేసి, సో చిన్న చిన్న టీపాయిలు అన్నీ కళాత్మకంగా. పూజది మాత్రం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కింద అరలు ఇచ్చినారు, పైన అది ఇచ్చినారు. బాగుంది, డెకరేషన్ చేసుకోవడానికి బాగుంది. ఇక్కడ అన్నీ పెద్ద పెద్ద చిత్రాలు, అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడితే మనం గోడలకు ఈ వుడ్తోనే మనం చేయొచ్చు అన్నమాట. లక్షల్లో ఉంటుంది అనుకుంటాయి. మొత్తం ఒరిజినల్ కాస్మెటిక్స్ అంటున్నారు వీళ్ళు. అక్కడ తీసుకున్నాం కదా, ఊటీలో కూడా మేము షాప్, మా వాళ్ళు అందరూ
ఏంటరా మిర్చి బొమ్మలాగా కనిపిస్తుంది ఇది. ఓ కావేరి. మీరైతే సందీప్ సెలెక్షన్ చేసుకున్నారు. సందీప్ ఒకటి, విజయ్ ఒకటి, రెండు సెలెక్షన్ చేసుకున్నారు పర్ఫ్యూమ్. చాలానే ఉన్నాయి అన్నీ. వీళ్ళు హారాలు కూడా పెడుతున్నారు చూడండి, చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడు ఇవే కదా ట్రెండ్ నడుస్తున్నాయి, ఇంకా వేసుకుంటారు పిల్లలు. అన్నీ నగిషీలు చెక్కినవి, ఒరిజినల్ వుడ్తో తయారైనవి, ఇంకా ఒరిజినల్స్ అనుకోండి. ఇంకా అది ఇట్లాంటివన్నీ వచ్చి షాపింగ్ చేసి కొత్తవి అంటే ఉయ్యాలలో తుగుటియ్యాలలో వెంకటేశ్వర స్వామిది ఉన్నట్టు అటు ఇటు మచ్చలు అంటే చేపలు అనమాట. ఇక్కడ చూడండి మంటపం ఎంత బాగుందో. ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కట్టుకుంటారు కదా, బిలియనీర్స్ కట్టుకునే వాళ్ళకి మనకి ఆ హాల్లో ఒక లుక్ ఇస్తారు చూడు, అది అట్లా లుక్ రావడానికి ఇట్లా వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, అమ్మవారు ఇలా రకరకాలు చేసేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర రాళ్ళు కూడా ఉన్నాయి, అంటే గోమేధికం, పచ్చలు, పగడాలు, నీలం, కెంపులు ఇవన్నీ ఉన్నాయి. స్టోన్స్ ఇక్కడ చూడండి, ఒరిజినల్ స్టోన్ అంటే పచ్చ, వాళ్ళు పచ్చనే ఎంత పెద్ద రాయి, ఇది ఒక్కటే చాలా విలువ చేస్తుంది. ఇది అది ఎంత లావు ఉంటే మనకు అంత విలువ చేస్తుంటుంది. అది ఈ చిన్న చిన్నవి అన్నీ ఇందాక బయట అంటే బయట తక్కువ రేటువి, ఇవి కొంచెం కాస్ట్లీ రేటు, ఒరిజినల్ దాంతో చేస్తారు అన్నట్టు. ఇవన్నీ శ్రీకృష్ణుడి విగ్రహాలు, బుద్ధుడివి చాలా అన్ని, వినాయకుడివి. ఇక్కడ చూడండి ఏనుగులు, అగరబత్తులు వెలిగించేవి కూడా రకరకాలు ఉన్నాయి, చాలా బాగానే.